చిత్ర పరిశ్రమలో కళాభినేత్రిగా లెజెండరీ నటి వాణిశ్రీ గారు చెరగని ముద్ర వేశారు. సావిత్రి గారి తర్వాత అప్పట్లో అంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. అందం, అభినయం కలిగిన వాణిశ్రీ గారు అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, కృష్ణ గారు లాంటి లెజెండ్స్తో అలవోకగా నటించి మెప్పించారు. 400కు పైగా ఆమె చిత్రాలు చేశారు. జీవితంలో తప్పటడుగులు వేయకుండా తన తల్లి అనేక పాఠాలు నేర్పినట్లు వాణిశ్రీ గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఎవరి అండదండలతో ఎదగలేదని, కష్టపడే ప్రేక్షకుల అభిమానంతో ఎదిగా అని అన్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. చిత్ర పరిశ్రమ అన్నాక ప్రేమ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కొందరు హీరోయిన్లు పెళ్లైన వ్యక్తులు హీరోలతో కూడా ప్రేమాయణం సాగించారు. ఈ క్రమంలో వాణిశ్రీ గారు మాట్లాడుతూ, నేను ఎవరి భార్యల ఉసురు పోసుకోలేదని అన్నారు. పెళ్లైన వ్యక్తిని నేను ప్రేమిస్తే అతడి భార్య ఉసురు నేను పోసుకున్నట్లే కదా. నాకంటూ భర్త దొరకకుండా పోడు. అలాంటప్పుడు పెళ్లైన వ్యక్తుల జోలికి ఎందుకు పోవాలి? నువ్వు అలాంటి పనులన్నీ చేయకూడదు. చాలా పాపమది. సావిత్రి గారి జీవితం చూడు అని మా అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్పింది అంటూ వాణిశ్రీ గారు షాకింగ్ కామెంట్స్ చేశారు. డబ్బు కోసం కూడా నేను ఏ పని చేయలేదు. రెమ్యునరేషన్ బాగా ఇస్తేనే బాగా నటించాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా నా పని నేను కరెక్ట్గా చేశానంది వాణిశ్రీ గారు. నేను ఏ హీరోల వలలోనూ పడలేదు. కొందరు హీరోయిన్ల పరిస్థితి ఏమైందో నాకు తెలుసు. కారులో వస్తాడు, లాంగ్ డ్రైవ్కి వెళతామా అంటాడు, ఆమె కూర్చుంటుంది, 6 నెలలు సాగుతుంది. ఆ తరువాత ఆ కారులో ఇంకో అమ్మాయి వస్తుంది అంటూ వాణిశ్రీ గారు నవ్వుతూ అన్నారు. నీకోసం తాజ్మహల్ కడతా అంటూ ఏవేవో చెబుతారు, కానీ తాను ఎవరి వాళ్ళలో పడలేదని వాణిశ్రీ గారు తెలిపారు. నా పని నటించడం, అది మాత్రమే చేశాను. జయలలిత గారు సీఎం అయ్యింది కదా, మనం కూడా అవుదామనే పిచ్చి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ రాలేదు. కాకపోతే నా సోమరితనం వల్ల ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు పడ్డా. జీవితంలో అలాంటివి సహజం, జరుగుతూ ఉంటాయని వాణిశ్రీ గారు పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ వాణిశ్రీ గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.